టీఎస్సీపీ గేట్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్లో ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా స్టూడెంట్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కొందరికి రిజెక్ట్ చేయడం జరిగింది, కొందరికి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చింది, కొందరికి వ్యూ రిపోర్ట్ వచ్చింది, కొందరికి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎలా అప్లోడ్ చేయాలో తెలుస్తలేదు. అండ్ ఇలాంటివి కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు, ఏమన్నా మిస్టేక్స్ డేటా పర్సనల్ డేటా కావచ్చు, ఎడ్యుకేషనల్ డేటా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఒక 5 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ ఫర్ ఎడిట్ ఆప్షన్. సో యాజ్ పర్ రూల్ మనం 26th వరకు ఎడిట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. సో అది ఫస్ట్ పాయింట్. కానీ 80% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే సిపి గేట్లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో ఒక 80% ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా అప్రూవ్ చేయలేరు. అంటే ఓన్లీ 10 to 15% ఆఫ్ స్టూడెంట్స్కి యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చి వ్యూ రిపోర్ట్ వచ్చింది. సో వ్యూ రిపోర్ట్ అంటే మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వని వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చిన డీటెయిల్స్. సో అలా వచ్చిన వాళ్ళు మీరు హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే అప్రూవ్ కాని వాళ్ళు కానీ రిజెక్ట్ అయిన వాళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్స్. సో ఈ వీడియోలో ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 80% ఆఫ్ స్టూడెంట్స్కి ఇంకా అప్రూవ్ చేయలేరు. ఆ 80% ఆఫ్ స్టూడెంట్స్కి కూడా మనకు డిఫరెంట్ పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక 40 to 50 పీజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ టీఎస్సీబీ గేట్కి సంబంధించిన ఎప్పుడు కూడా ఇష్యూస్ ఈ విధంగానే ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్ చేస్తారు. కొందరికి మెజారిటీ స్టూడెంట్స్ దేనికి అప్లై చేస్తారు దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం. సో అలా చాలా క్రైటీరియాస్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు పర్సనల్ మెసేజెస్ రావడం జరుగుతుంది కొందరికి. సో ఎవరికైతే సిఎంఎం ఇష్యూస్ కానీ, ఎవరికైతే 6th సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయలేరో, ఎవరైతే నార్మల్గా ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి పీజీ సబ్జెక్ట్స్ అంటే పీజీ చేయాలంటే మీరు డిగ్రీ పాస్ అయినట్టు చూపించాలి. సో ఎవరైతే 6th సెమిస్టర్ అప్లోడ్ చేయలేరో, ఎవరైతే ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే లైక్ వాళ్ళు ఏవైతే బీటెక్ అనుకోండి 8th సెమిస్టర్ మెమోస్ పక్కా అప్లోడ్ చేయాలి. ఎవరైతే పీసీసీఎంఎం లేని వాళ్ళు, ఎవరైతే డిగ్రీ వాళ్ళు పీసీసీఎంఎం టీసీ లేని వాళ్ళు 6th సెమిస్టర్ అప్లోడ్ చేసి మీరు పాస్ అయినట్టు చూపించాలి వాళ్ళకు. సో ఎవరైతే ఇన్స్టెంట్ సప్లీ కావచ్చు, ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఇప్పుడు రిజల్ట్స్ రాని వాళ్ళు కానీ, ఎవరైతే పాస్ అయ్యి కూడా వాళ్ళకు రిజల్ట్స్ షీట్స్ ఇంకా ఇవ్వలేరు, ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా పక్కా 6th సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇదైతే మ్యాండేటరీ. సో ఎవరైతే 2022లో 2021 ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా లాస్ట్ ఇయర్, వాళ్ళకు అసలు ఇంత స్ట్రిక్ట్ చేయలేరు. వాళ్ళు 6th సెమిస్టర్ మెమో లేకపోయినా ఏదో ఒకటి అప్లోడ్ చేయమని చెప్పేవాళ్ళు. కానీ ఈ ఇయరే అంత రెస్పాన్స్ ఇస్తలేరు అండ్ డేట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తలేరు. సో వాళ్ళు ఒకటే చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి ఏం అర్థమవుతుందంటే మనము 6th సెమిస్టర్ మెమోస్ ఎవరైతే డిగ్రీ వాళ్ళు, బీఎడ్ కూడా మనకు డిగ్రీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి మీకు సిఎంఎం పీసీ టీసీ ఉంటే నో ప్రాబ్లం. లేదు అంటే ఏవైతే లేవో దాని ప్లేస్లో మీరు 6th సెమిస్టర్ మెమోన్న పెట్టుకోవచ్చు, లేదంటే మీ కాలేజ్కి వెళ్ళి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవి అప్లోడ్ చేసుకోవచ్చు. సో అలా కూడా కొందరిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో టీసీ మనకు ఫైనల్ సబ్మిషన్లో పక్కా మ్యాండేటరీ కాబట్టి ఇప్పుడు కూడా టీసీ లేని వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి తొందరగా వెళ్ళి మీ కాలేజ్కి వెళ్ళి టీసీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్, మీరు పాస్ అయినట్టు వాళ్ళకి చూపిస్తే కన్సిడర్ చేస్తున్నారు, అది ఫస్ట్ పాయింట్. సో ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళు మీరు రిజల్ట్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద స్టాంప్ సిగ్నేచర్ మీ కాలేజ్ నుంచి తీసుకొని అప్లోడ్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి వ్యూ రిపోర్ట్. సో ఎవరికైతే సక్సెస్ఫుల్గా వచ్చిందో వ్యూ రిపోర్ట్ వస్తుంది. ఆ వ్యూ రిపోర్ట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేవా మీరు ప్రాపర్గా ఉన్నాయి చూసుకోవాలి. ఆ వ్యూ రిపోర్ట్లో మనకు మీరు ఏ సబ్జెక్ట్ రాశారు, మీ నేము, మీ జెండర్, క్యాస్ట్, ఇన్కమ్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ రీజియన్, మొబైల్ నెంబర్. సో ఇలాంటి అన్ని మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, క్యాస్ట్ డీటెయిల్స్, ఇన్కమ్, మీరు అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్ ఉంటే ఓకే. అండ్ ఎవరైతే 2024 ఏప్రిల్ 1 తర్వాత పెట్టిన వాళ్ళకు ఇన్కమ్ ప్రాపర్గా ఉంటే లోవర్ పడుతుంది, లేదంటే ఏదన్నా ఇష్యూ వల్ల హయ్యర్ పడ్డది కానీ మీ ఫాదర్కి తక్కువనే ఇన్కమ్ ఉంది కానీ హయ్యర్ పడినా మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ లేకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదండి. ఎందుకంటే మనకు phase 1 సీట్ అలాట్మెంట్ వస్తాయి కదా. సపోజ్ ఏదన్నా ప్రైవేట్ కాలేజ్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే సపోజ్ 30,000 అని ఫీజు ఉందనుకోండి, మీకు సపోజ్ బీసీ క్యాండిడేట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉంటే మీరు 30,000 కట్టాలి phase 1. ఎప్పుడైతే మీకు phase 1 అలాట్ అవుతుందో, అదే మీరు ప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారనుకోండి, ఆ 20,000 మైనస్ చేసి 10,000 మాత్రమే మీరు కట్టాలి. అదే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోండి మీకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది.
సపోజ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకపోతే మీరు మొత్తం ఫీజు కట్టాలి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి హయ్యర్ పడితే మీరు రీఅప్లోడ్ చేయాలి. సో అది కూడా మనకు TSCB గేట్ ఆన్లైన్ వెరిఫికేషన్లోనే మీరు ఏదైతే హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆ రీఅప్లోడ్ రాకపోతే వెయిట్ చేయండి, ఏం కాదు. 26 వరకు మనకు టైం ఉంది. సో చాలా 10 to 15% స్టూడెంట్స్కే వ్యూ రిపోర్ట్ వచ్చింది, రీఅప్లోడ్ ఆప్షన్స్ వచ్చాయి. 90% ఆఫ్ స్టూడెంట్స్కి ఇంకా అవేం ఆప్షన్స్ రాలేదు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి, వస్తాయి. 26th వరకు వస్తాయి. 26 కాకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ కానీ ప్రాపర్ డెసిషన్స్ ఇంకా ఇస్తలేరు కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం. సో ఏం టెన్షన్ పడకండి. మీలాంటి స్టూడెంట్స్ 80% మెంబర్స్కి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 26 వరకు మనకు టైం ఉంది. అంతలోపు మీకు మెసేజెస్ అన్నీ వస్తాయి. మీరు రెగ్యులర్గా వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీకు ఏమన్నా మెసేజెస్ వచ్చాయా, యూఆర్ ఎలిజిబుల్ వచ్చిందా, రిజెక్ట్ అయిన తర్వాత అప్లోడ్ యువర్ మెమోసా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీరు ఏం టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్స్. సో ఎవరైతే మిస్టేక్స్ చేశారో, లైక్ ఏమన్నా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి కానీ ముందే అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఏదో ఒకటి అప్లోడ్ చేసి ఇప్పుడు నాకు రిజల్ట్స్ వచ్చాయి నేను అప్లోడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అప్రూవ్ చేసిన తర్వాత మిస్టేక్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. ఇంకా మీకు ఆప్షన్ వస్తలేదు అంటే వ్యూ రిపోర్ట్ అన్న రీఅప్లోడ్ ఆప్షన్ వస్తలేదంటే వాళ్ళు ఇంకా మీది డీటెయిల్గా చూడలేరు. సో సర్టన్ సబ్జెక్ట్ స్టూడెంట్స్కి అందరికి బల్క్గా ఒకటేసారి చూస్తారు. సో అందుకే మీకు ఆ వ్యూ రిపోర్ట్ కావచ్చు ఏదో ఒకటి వస్తలేదు. కానీ మీరు 26 వరకు ఎవ్రీడే ఎవ్రీ 3 అవర్స్కి ఎవ్రీ 4 అవర్స్కి లాగిన్ అయ్యి మీకు మీ సర్టన్ సబ్జెక్ట్ 1 కావచ్చు 2 కావచ్చు 3 కావచ్చు అన్నీ వెరిఫై చేశారా, లేదంటే ఏమన్నా ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా రీఅప్లోడ్ ఆప్షన్ ఇచ్చారా, అన్నీ వెరిఫై చేస్తూ ఉండాలి. ఇది పీజీ సబ్జెక్ట్స్ కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒకలాగా ఉంటుంది కాబట్టి మీరేం వరి అవ్వకండి. సో రెగ్యులర్గా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు లైక్ ఎవరైతే ఎలిజిబిలిటీ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు మీకు ఎలాంటి ఛాన్సెస్ ఇవ్వరండి. సో మీకు సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా మీకు ఫేజ్ 1లో మిస్ అయినా ఫేజ్ 2లో ఇస్తారు. కానీ మీకు ఎగ్జాంపుల్ మీకు డిగ్రీ మీద పీజీ చేస్తారు కానీ ఆ పీజీ సబ్జెక్ట్స్ కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఏ డిగ్రీ చేసిన వల్ల ఎలిజిబుల్. కానీ కొన్ని పీజీ సబ్జెక్ట్స్కి కొన్ని డిగ్రీలో ఇవి ఉంటేనే ఎలిజిబుల్ అన్నట్టు ఉంటుంది. సో ఆ మెసేజ్ కూడా వస్తాయి. సో మీరు ఏం చేసినా ఇప్పుడు నాట్ ఎలిజిబుల్. సో సైలెంట్గా మీరు ఏం చేయాలంటే సపోజ్ ఒక సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఇక మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మీరు ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసుకోవచ్చు. మంచి సజెషన్ అది. సపోజ్ మీరు ఒక 2-3 సబ్జెక్టులు రాశారు, అందులో ఒకటి మెయిన్ సబ్జెక్ట్ పోయింది, లైక్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ బై మిస్టేకో తెలియకుండా మీరు ఎలిజిబుల్ అనుకొని మీరు అప్లై చేశారనుకోండి, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటే ఓకే అందులో అన్న పీజీ చేసుకోండి. లేదు నేను ఫ్యూచర్లో జూనియర్ లెక్చరర్ అవ్వాలనుకుంటున్నా, ఫ్యూచర్లో నేను టీచర్ అవ్వాలనుకుంటున్నా, మళ్ళీ నేను పీజీ తర్వాత బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ మిస్టేక్స్ చేయకండి. మీరు దేనికైతే ఎలిజిబుల్ పీజీస్ ఉంటాయో మీరు ఓపెన్లో చేసినా అది వ్యాలిడ్ అవుతుంది సర్టిఫికేట్. బై మిస్టేక్గా మీరు ఏదో ర్యాండమ్గా నేను క్యాంపస్ కావాలి లేదంటే ఏదో ఒక పీజీ చేస్తా అంటే అది చేయకండి. ఎందుకంటే దాని వాల్యూ మీకు ఎప్పుడైతే పీజీ తర్వాత ఇది అసలు దేనికి ఎలిజిబుల్ కాదు ఈ పీజీ అని తెలిస్తే మీరు ఆ పెయిన్ తీసుకోలేరు. మళ్ళీ 2 years చెయ్యాలన్నా మీకు కుదరదు. అప్పటికి మన ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది, స్ట్రెస్సెస్ పెరుగుతాయి, అటు గవర్నమెంట్ జాబ్ అని ఇంట్లో టార్చర్ కానీ చుట్టుపక్కల వాళ్ళు, సో అందరు మనకన్నా ముందు వేరే పీజీలు చేసి వాళ్ళు ఎలిజిబుల్. సో ఇవన్నీ మనకు మెంటల్ టార్చర్ వల్ల మళ్ళీ ఎడ్యుకేషన్ చేయాలని ఉండదు. మళ్ళీ పీజీ తర్వాత బీఎడ్ చేద్దామన్నా కనీసం ప్రాపర్ పీజీ చేస్తే బీఎడ్ చేస్తే ఇంకా అవకాశాలు ఉంటాయని ఆ మూడ్ వస్తుంది. ఇప్పుడు ప్రాపర్ పీజీ చేయకుండా మళ్ళీ బీఎడ్ చేయాలి మళ్ళీ పీజీ చేయాలి అంటే 2 years + 2 years + 2 years 6 years వేస్ట్ అవుతుంది. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఫేజ్లో మీకు మిస్ అయినా, ఎందుకంటే ఇక్కడ 60% ఆఫ్ స్టూడెంట్స్కి ఇష్యూస్ ఉన్నాయి, ఏం కాదు ఫేజ్ 1 పోయినా ఫేజ్ 2లో మీకు వస్తాయి. లేదంటే ఇంకా డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎడిట్ ఆప్షన్కి రిజిస్ట్రేషన్కి అయిపోయింది, ఎడిట్ ఆప్షన్స్కి ఇంకా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 80% స్టూడెంట్స్కి ఇంకా అన్నీ చూడలేరు. సో వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది కాబట్టి మీరు ఏం వరి అవ్వకండి. సో ఫస్ట్ థింగ్ మీరు పాస్ అయినట్టు వాళ్ళకి చూపించాలి. పాస్ అవ్వకుండా పాస్ అయ్యి కూడా చూపించకపోతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. మెమోస్ మీ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోండి. ఓపెన్ యూనివర్సిటీ మెమోస్ రిజల్ట్స్ వస్తే రిజల్ట్ షీట్స్ కూడా తీసి అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్రూవ్ చేస్తారు. బల్క్ 80% ఆఫ్ స్టూడెంట్స్ని ఇంకా అప్లికేషన్స్ని చూడలేరు మీన్స్ అన్నీ ప్రాపర్గా చూసి చెక్ చేయలేరు. సో వెయిట్ చేయండి, 26 వరకు డేట్ ఉంది. బై ఛాన్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సపోజ్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో
ఒక 10 to 15 స్టూడెంట్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీరు టీఎస్సీపీ గేట్ ఆఫీస్కి వెళ్తే సపోజ్ వాళ్ళు ఇంకేమైనా సజెషన్స్ చెప్తున్నారా, సో ఇంకేమైనా డేట్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా మీరు కనుక్కోవచ్చు. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో మీరు సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు, ఏ ఇష్యూస్ ఉన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ కావచ్చు, ఏదో ఒకటి ఏ ఇష్యూ ఉన్నా మీరు మనకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఆర్ట్స్ కాలేజ్ వెనకాల టీఎస్సీపీ గేట్కి ఓయూ అడ్మిషన్ బ్లాక్ ఉంటుంది. ఓన్లీ సిపీ గేట్కి సంబంధించిన బ్లాక్ ఉంటుంది. అక్కడ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి విత్ జిరాక్స్ సెట్స్ తీసుకెళ్తే మీకు ఏ ఇష్యూ ఉందో అది చెప్తే వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. కానీ యాజ్ పర్ రూల్ వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఫిజికల్గా వెళ్తే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే డేట్స్ ఇంక్రీజ్ చేస్తాం. సో ఫిజికల్గా వెళ్తే అక్కడ ఫాస్ట్గా మిమ్మల్ని లైక్ వెరిఫై చేయడం ఈజీగా అయిపోతుంది. సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఒక 2-3 వెళ్తే మీరు చెప్పే లైక్ అక్కడ ఏం డిస్కషన్ జరిగింది, వాళ్ళు ఏమైనా సజెషన్ చేశారా, సో కింద కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. ఎవరైతే వెళ్తే విలేజెస్ నుంచి ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలంటే మీకు సపోజ్ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తలేరు అనుకున్నప్పుడు, సో మీరు ఇంటి నుంచి వచ్చి ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్లో మీరు సర్టిఫికేట్స్ చూపిస్తే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఆన్లైన్లో కానీ ఫోన్ చేసిన ఈమెయిల్ సర్వీస్ ద్వారా అంతమందిని లైక్ 50 to 60,000 మెంబర్స్ని చేయాలంటే చాలా రిస్క్, మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి అక్కడ. సో మనం మెయిల్ పెట్టినా వాళ్ళు చూడరు, అండ్ ఈమెయిల్ సర్వీస్ ద్వారా కూడా ప్రాపర్గా చెక్ చేయరు. కాబట్టి మన సజెషన్ ఏంటంటే పక్కా మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు, మంచి ర్యాంక్ వచ్చి కూడా సెమిస్టర్ రిజల్ట్స్ రాని వాళ్ళు, సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చి మెమో రాని వాళ్ళు, సో అలా ఉంటే నేనేమనుకుంటున్నా అంటే 26th వరకు లాస్ట్ డేట్ కాబట్టి ఎడిట్ ఆప్షన్కి 25th రోజైనా 26th రోజు మీరు టీఎస్సీపీ గేట్ అడ్మిషన్ బ్లాక్కి వెళ్తే మంచి రెస్పాన్స్ రావచ్చు. సపోజ్ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అట్లా అనడానికి క్వశ్చన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ చేయనప్పుడు మనం ఆఫీస్కి వెళ్తే మన మిస్టేక్ కాదు కదా. సో మన పీజీ సబ్జెక్ట్ కోసం మనం పోరాడాలి. సో నా సజెషన్ ఏంటంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీకు రెస్పాన్స్ రాకపోతే 26th రోజు అన్న లాస్ట్ డే అన్న మీరు మార్నింగ్ 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళడానికి ట్రై చేసి విత్ ప్రూఫ్స్ అన్ని జిరాక్స్ సెట్లు తీసుకెళ్తే విత్ ఇన్ స్పాట్లో మీకు సక్సెస్ఫుల్గా చేసేస్తారు. ఎందుకంటే ఆఫీసర్స్ అనే ఉంటారు, సార్ నేను పాస్ అయినా, నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, నా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఉంది, అప్పుడు తప్పు అప్లోడ్ చేసినా ఇప్పుడు కరెక్ట్ ఉన్నాయి, నాకు చెయ్యండి అని ఇలా మాట్లాడచ్చు. సో మేము 2020లో మా సిస్టర్కి అప్లై చేసిన, నేను టీఎస్సీపీ గేట్ ఆఫీస్కి వెళ్ళిన. సో చాలా స్టూడెంట్స్ కూడా వెళ్ళారు. కానీ ఆ ఆప్షన్ ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ ఈమెయిల్ సర్వీస్ కొత్తది తీసుకొచ్చారు. సో అప్పుడు మేము ఈవెన్ 6th సెమిస్టర్ మెమోస్ కానీ ఆధార్ కార్డులు కూడా పెట్టాం. సో అప్పుడు అంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టారో, మరి ఎందుకు ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తలేరో మనకు కూడా ఐడియా లేదు. సో స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేస్తారు, కానీ ప్రాపర్ రెస్పాన్స్ లేదు. లైక్ ఇన్ని ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు డేట్ ఎక్స్టెన్షన్ కానీ ఎడిట్ ఆప్షన్స్ ఏమన్నా సరే 6th సెమిస్టర్ ఏదో ఒకటి పెట్టండి అట్లా అంటలేరు. సో కొద్దిగా వెయిట్ చేయండి, టెన్షన్ పడకండి. ఎందుకంటే 80% స్టూడెంట్స్ ఇంకా అలానే ఉన్నారు. నా సజెషన్ ఏంటంటే ఈమెయిల్ సర్వీస్ వాడండి. లేకపోతే 26th రోజు హైదరాబాద్కి మీ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సర్టిఫికేట్స్తో వెళ్తే ఎక్కువ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తే మీకు ఇంకా ఎడిట్ ఆప్షన్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటుంది. సో అదొక ట్రై చేయండి. ఎవరైతే ఈరోజు రేపు ఎల్లుండి లైక్ మండే ట్యూస్డే అలా వెళ్ళినా, ఎవరన్నా ఆఫీస్కి వెళ్తే మీరు అక్కడ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. అసలు మనల్ని ఇక్కడనే ఆపొస్తే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేము. అండ్ ఏం టెన్షన్ పడకండి, అందరికీ ప్రాపర్ గైడెన్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏమైనా మెసేజ్ వచ్చేదాకా ఏమైనా పేపర్ నోటీస్లో కూడా ఇవ్వచ్చు, అండ్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తారు. కాబట్టి ఏం టెన్షన్ పడకండి. సో మనకు వెబ్సైట్లో కాలేజెస్ లిస్టులు ఉన్నాయి. మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఒక పెన్ పేపర్ తీసుకొని ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ప్రతి యూనివర్సిటీ కింద ఉన్న జిల్లాలో ఉన్న పీజీ కాలేజెస్ అన్ని రాసుకొని పెట్టుకోండి. వాళ్ళు ఎప్పుడైనా అప్రూవ్ చేస్తారు. సో మన పని ఏంది, కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టెన్షన్ పడకండి, 80% స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పక్కా అప్రూవ్ చేస్తారు. phase 1లో మిస్ అయితే phase 2లో కూడా ఉంటాయి, ఏం కాదు. సో మంచి యూనివర్సిటీ వస్తుంది, మంచి కాలేజెస్లో వస్తాయి. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ ఎలాంటి టీఎస్సీబీకి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ ఏమన్నా వస్తే నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ ద్వారా అందులో ప్రొవైడ్ చేస్తే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.